భూమి కోల్పోతున్న రైతు బాధ తమకు తెలుసన్నారు. రూరల్ ఏరియాకు అభివృద్ధిని విస్తరింపజేస్తామన్నారు భట్టి. బీఆర్ఎస్ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదన్నారు. ఆలోచనతో కావాలని చేసినా కానీ ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మీ 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 విద్యుత్ ధర్మాన్ని మీరు నిర్వర్తించుకుంటూ ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో ముందుకు నడవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి వాటిని నేను తీవ్రంగా ఖండించడమే కాకుండా చట్ట ప్రకారంగా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అట్లాగే మీకు ఎప్పుడు అధికారం కోల్పోయినా కావాలని అమాయకులైనటువంటి దళిత గిరిజనుల్లో లేకపోతే బలహీన వర్గాల్లో నిరుపేద ప్రజలను రెచ్చగొట్టడం, అందులో నుంచి మీరు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేయటం, మీకోసం అమాయకులైనటువంటి ప్రజలు బలి కావాలి. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా అమాయకులైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన చదువుకునేటువంటి విద్యార్థుల్ని రెచ్చగొట్టి వాళ్ళు ప్రాణాలు కోల్పోయేటట్టుగా చేశారు. మీరు మాత్రం ఎవరికి ఏం కావాలా మీకు ఇవాళ మళ్ళీ మీకు ఉద్యోగం అయ్యే వరకు మళ్ళీ వచ్చి జనాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేసి ఒక నిబద్ధత కలిగినటువంటి జిల్లా కలెక్టర్ ఐటీడీఏలో అమాయకులైనటువంటి గిరిజనుల కోసం ఒక మంచి కార్యాచరణ పథకంతో పనిచేసి భద్రాచల పరిసర ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని వచ్చినటువంటి అధికారి, నిత్యం పేద ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారి, ఆయన్ని ప్రజలతో మాట్లాడాలా లేకపోతే భూసేకరణ సంబంధించిన దానిపైన చర్చ జరపాలంటే ప్రజల పక్షాన్ని నేను ఉన్నానని వచ్చాడు. ప్రభుత్వం కూడా